పొద్దున్నే రౌండ్ టేబుల్ సమావేశం దేనికో? నువ్వు సప్పుడు చేయకుండా కూర్చో. ఈడ మేము కాఫీ షాప్ కి జనాల్ని ఎట్లా తీసుకురావాలో సూచయిస్తున్నాం. మీరు తీసుకోవడం దేనికి? కార్లలోనో, ఆటోలలోనో, బైక్లోనో ఎవరి వీలును బట్టి వాళ్ళే వస్తారు. మెంటల్. కస్టమర్స్ ని తీసుకురావడం అంటే ఎలా తీసుకురావడం అని కాదు, ఎలా వాళ్ళని అట్రాక్ట్ చేసి షాప్ కి రప్పించాలని మీటింగ్. అనయ్య, ఈ తొక్కలో మీటింగ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. అనయ్య, ఈ తొక్కలో మీటింగ్ ఏంటో నాకు అర్థం అది నా ఫోన్ రింగ్ టోన్. హలో, ఒరే అనయ్య, నేను ఒక తొక్కల మీటింగ్ లో ఉన్నాను, మళ్ళీ నీకు ఫోన్ చేస్తాను. మనం మీటింగ్ కంటిన్యూ చేద్దామా? నువ్వు మూసుకొని కూర్చో. ఏందని అడక్కు, చెప్పనికి చండాలంగా ఉంటుంది. సర్లే, వాడి సంగతి పక్కన పెట్టి ఏం చేయాలో ఆలోచిద్దాం. ఏదో ఒకటి చేసి కస్టమర్స్ వచ్చేలాగా చేయకపోతే ఈగలు తోలుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆల్రెడీ అదే జరుగుతున్నట్టుంది. అటు లుక్కేయండి. మన కాఫీ షాప్ ని ఈగల ఫ్రీ జోన్ చేస్తే కస్టమర్స్ వస్తారని తాను వంతుగా ట్రై చేస్తున్నాడు. మీ ఐడియాలేంటో చెప్పండి. లైవ్ మ్యూజిక్ పెడితే? మనదేమన్నా పబ్బా లైవ్ మ్యూజిక్ పెట్టడానికి? పైగా మనకన్నా బడ్జెట్ లేదు. నువ్వు ముయ్యి. ఫ్రీ ఫుడ్ అంటే అన్నదాన సత్రమేంట్రా? తినేసి వెళ్ళిపోతారు, కాఫీలు ఎవరు తాగరు. బెస్ట్ ఆప్షన్ చెప్పనా? ఇంటింటికి సైకిల్ మీద వెళ్ళి అమ్ముదాం. కస్టమర్స్ మన దగ్గరికి రానికి ఐడియా చెప్పమంటే మనం వాళ్ళ దగ్గరికి పోనీకి చెప్తావేంది? దేడిది మగ్గాల లెక్క. నాకు ట్రెమెండస్ ఐడియా వచ్చింది. నాకు తెలిసిన ప్రగతి సతి ఉమెన్స్ క్లబ్ అని ఒక ఉమెన్స్ క్లబ్ ఉంది. మన కిట్టి పార్టీలకి, మీటింగ్లకి మన స్పేస్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళు వాళ్ళ సర్కిల్ వాళ్ళకి చెప్తారు, మనకి ఫ్రీ పబ్లిసిటీ అవుతుంది. ఉమెన్స్ క్లబ్ అంటే అందరూ ఉమెన్సే కదా, నాకు ఓకే. నువ్వు మూసుకుంటావా? వాట్ మిస్టర్, ఏం చూస్తున్నావు? ఇంకెవరైనా వస్తారేమోనని. ఎక్కడికి వెళ్ళినా ముందు మేము ముగ్గురమే వస్తాం. ఒక నిమిషం. మీరు చెప్పుడు బయట వేపేసండి. ఏంటి? నేను చెప్పులిప్పు రావాలా? నేనిప్పను. అయితే ఒక్క నిమిషం. ఏం చేస్తున్నావు? ఒకసారి ఏంటిది? ఏం చేస్తున్నావు? వైషు, ఏంటిది? వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? నాన్సెన్స్ కాదండి, నీట్నెస్. మా అన్నయ్యకి అది కొంచెం ఎక్కువ. అన్నయ్య, నువ్వు వెళ్ళి కిచెన్ లో క్లీన్ చేసుకో, నేను వీళ్ళ సంగతి చూసుకుంటాను. అది కదా వైషు, వీళ్ళు. అబ్బా, నేను చూసుకుంటాను కదా, నువ్వు వెళ్ళు. మీరు ఆ కవర్స్ తీయకండి. జమునా గారు రండి. జమునా గారు చెప్పండి, ఆర్డర్ ఏం చెప్పమంటారు? ఆర్డర్ ఎవరు తీసుకుంటారు? నేనే. ఆర్డర్ సంగతి తర్వాత కొంచెం స్టైల్ గా నుంచో. అబ్బా, నుంచో వైషు. కొంచెం అటు తిరుగు, అటు పక్కకి. కొంచెం తిరుగు, ఇటు తిరుగు, ఇటు తిరుగు. రెండు చేతులు పెట్టుకో, ఇలా పెట్టు. ఇలా తిరుగు. ఏంది ఇల్లు? ఆర్డర్ ఇస్తారనుకుంటే ఆర్డర్లు వస్తున్నారు. నాకైతే సర్కస్ లో కోతను ఆడిస్తున్నట్టుంది. కరెక్ట్ గా చెప్పినావు. ఒకసారి తిరుగు. ఈ చేయి పెట్టు, ఇలా. ఆ చేయి పెట్టు, పెట్టు. ఈ చేయి పెట్టుకో. కళ్ళు కొంచెం పెద్ద చేయి. పళ్ళు చూపించు, పళ్ళు చూపించు. ఏంటా అనుకున్నాను జమున గారు, మీకు వైషుని చూస్తుంటే విజయమాల్యా కింగ్ ఫిషర్ క్యాలెండర్ లో మోడల్ ని చూస్తున్నట్టు అనిపించట్లేదు? నా నోట్లోనూ అదే ఉంది, నీ నోటి వెంట వచ్చేసింది. ఏంది దీని నోట్లో ఉంది, దాని నోట్లో నుంచి వచ్చుడు నాకెళ్ళి. మన ఊళ్ళో సత్తిగడి సైకిల్ షాప్ లో క్యాలెండర్ మీద కూడా వెయ్యరు దీని ఫోటో.
ఏకంగా కింగ్ ఫిషర్ క్యాలెండర్ లో మోడల్ అంట. నిన్ను కాని విజయమాల్య చూస్తే నీతో క్యాలెండర్ తీటకైనా ఇండియాకి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. దీనికి బాగా సోపేస్తున్నారుగా, ఎందుకంటావ్? నీలాంటి అందగత్తి మా క్లబ్ మెంబర్ అయితే మాకు చాలా ప్రెస్టేజ్. వై డోంట్ యు జాయిన్ వైషు? ఓ గది గది సంగతి చూసినావా, ఎంత స్మూత్ గా వేసిండ్రు మన తింగరు దాన్ని బుట్టలో. ఇప్పుడేం తీసుకుంటారు? కాఫీ షాప్ కొచ్చి కాఫీ తీసుకోకుండా ఇంకేం తీసుకుంటాం? చెప్పడం మర్చిపోయాను, మా ట్రెడిషన్ ప్రకారం కొత్త మెంబర్ ట్రీట్ ఇవ్వాలి. ఏంటి, చేయి తగిలి వాటర్ జగ్ కింద పడింది, దానికే ఇలా చూడాలా? ఏం చేస్తున్నా? ఏమండి మీరు కొంచెం ఎత్తుతారా? ఏంటి? అబ్బా మీకు సమాధానం చెప్పే టైం లేదు, నాకు పని ముఖ్యం. మీరు రండి రండి. ఇటు వచ్చేయండి. ఏంటిది? సారీ అండి, సారీ. సారీ ఏంట్రా సారీ? ఊరుకుంటూ శారీ కూడా లాగేసేటట్టున్నావు. సారీ సారీ. అంతా అక్కడేనా? వస్తున్నా. ఏంటి నువ్వు చేసింది? ఫ్రీగా వాళ్ళకి కాఫీ ట్రీట్ ఇవ్వడమే కాకుండా డబ్బులు కట్టి వాళ్ళ క్లబ్ లో జాయిన్ అయ్యావు. ఏంటోనే, ఆ టైంలో వాళ్ళు నన్ను అలా టెంప్ట్ చేసేసారు. వాళ్ళని చూస్తే మంచి ఖతర్నాక్ లెక్కున్నారు. వాళ్ళకి మస్కా కొట్టాలంటే మీలాంటి చిన్న పోరీల లెక్క అవ్వదు. అవునవును, నీలాంటి మాస్ మసాలే కరెక్ట్. మా అక్క మామూలు మాస్ కాదు, ఊర మాస్. మీరు ఇక్కడే ఉండి డబ్బా కొట్టుకుంటే వాళ్ళు చెక్కేస్తారు. ఎలా అయినా వాళ్ళతో డబ్బులు కట్టించాల్సిందే. నువ్వు ఫికర్ చేయకు, మే హూనా. మీకు పెళ్ళై పిల్లలు పుడితే వాళ్ళకి ఆడుకోవడానికి చీపుర్లు, చాటలు, క్లీనింగ్ బ్రష్లు ఇస్తారేమో అని డౌట్ వస్తోంది. ఎగ్జాక్ట్లీ, అందులో డౌటే లేదు. ఊరుకోండి, నేనేదో మాట వరుస కంటే అది పట్టుకొని మీరు మరీను క్లీనింగ్ మీద ఉన్న శ్రద్ధ ఆ క్వీన్స్ మీద పెడితే మీ లిస్ట్ లో డార్లింగ్ కోరిక తీరిపోయేది. ఏంటో అనేది, వాళ్ళలో నా డార్లింగ్ ఉందంటావా? కళ్ళు మూసుకొని వాళ్ళని ఊహించుకోండి. ఎవరు బాగా కరెక్ట్ అయితే వాళ్లకు లైన్ వేసి తెగ్గొట్టేద్దాం. ఇది వర్కౌట్ అవుతుందంటావా? ఆ జెమ్ అవుట్. ఏజ్ ఎక్కువనా? కాదు, దాన్ని మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే శుభ్రం తక్కువ. అందుకే మిగిలిన ఇద్దరిలో ఎవరికి పరిశుభ్రత ఎక్కువ ఉంటే వాళ్ళని సెలెక్ట్ చేస్తా. ఇప్పుడు మీరేం ఆర్డర్ ఇస్తారు? నీ పేరు రాములమ్మ కదూ? నా పేరు నీకెట్లా తెలుసు? నీ పేరు ఏ గుడికి వెళ్ళినా. డార్లింగ్, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నాను, అవగానే వచ్చేస్తాను. మనం ఎక్కడున్నాం? గుడి ఏనకనా? చిచి, ఏ గుడికి వెళ్ళినా ఏ గుడికి వెళ్ళినా అప్పట్లో అపర భక్తురాలు మీరాబాయి, ఇప్పట్లో రాములమ్మ అంటున్నారు. ఒక్క నిమిషం, నీ అక్క సరెండర్ అయిపోయింది. అవునే, చెప్పండి ఇంకేమనుకుంటున్నారు? మా క్లబ్ నుండి మహాభక్తురాలు అవార్డుకి ఒకళ్ళని సెలెక్ట్ చేయమని టీటీడీ నుండి కబుర్ వచ్చింది. అందులో నీ పేరు కూడా ఉంది. అప్పుడే నీ గురించి మాకు తెలిసింది. అనుకున్నా వీళ్ళింకా ఏ టోపీ పెట్టలేదంట అని. మా అక్క ఇప్పుడు ఇస్తుంది చూడు వాళ్ళకి రివర్స్ లో. మీ అక్క రివర్స్ గేర్ లో వెనక్కి రాకుండా ఉంటే చాలు. ఓకే, ఆర్డర్ చెప్పండి.
పర్లేదే, మీ అక్క చాలా స్ట్రాంగ్ గా ఉంది. వాళ్ళ పొగడ్తలకి పడిపోలేదు. రాములమ్మ, మీ షాప్ లో ఏది దొరికితే అది, ఏది కాస్ట్లీ అయితే అది ఆర్డర్ ఇవ్వు. డబ్బుల గురించి అస్సలు ఆలోచించొద్దు. మీ అక్క లొంగదని అర్థమైపోయి ఉంటుంది. దెబ్బకి దిగొచ్చారు. కానీ ఒక కండిషన్, బిల్ ఎంతైనా డిస్కౌంట్ ఇవ్వకపోయినా పర్వాలేదు. మా క్లబ్ లో మెంబర్ అవుతానని మాత్రం మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు. నేనెప్పుడు అడిగినా మీ క్లబ్ లో జాయిన్ అవుతానని? మీరు అడిగినా సరే మేము చేర్చుకోం. ఎవరినైనా సరే చేర్చుకుంటాం, కానీ మిమ్మల్ని మాత్రం చేర్చుకోం. ఏ? అది మాత్రం అడగండి. అవునండి, ఆ ఒక్కటి అడగద్దు. మీరెందుకు వద్దంటున్నారో చెప్పకపోతే నేను ఒప్పుకోను. అబ్బా రాములమ్మ, వదిలేయండి ప్లీజ్. నాకు చెప్పాలంటే చెప్పాలి అంతే. లేదంటే నా మీదొట్టే. మీరు ఇంత ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి చెప్తున్నాను. మీరు కానీ మా క్లబ్ లో జాయిన్ అయితే అందరూ మీకే ఫ్యాన్స్ అయిపోతారు. ఫేస్బుక్ లో మా ఫోటోస్ కి లైకులు కూడా ఉండవు, షేర్లు ఉండవు, కామెంట్లు కూడా ఉండవు. టోటల్ గా మా ఫాలోయింగ్ సోషల్ నెట్వర్క్ లో డౌన్ అయిపోతుంది. మీరు సెలబ్రిటీ అయిపోతారు. రాములమ్మ 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 రాములమ్మ. మీ పాపులారిటీతో మీరు మా అందరినీ తొక్కేస్తారు. మీరు వద్దన్నందుకైనా నేను జాయిన్ అయి తీరాలే. మీరు డబుల్ పేమెంట్ కట్టినా మేము మెంబర్షిప్ ఇవ్వము. ట్రిపుల్ కట్టినా ఇవ్వం. 4 రెట్లు కడితే ఇస్తారా? ఇక్కడే ఉండండి. మన క్లబ్ రూల్ ప్రకారం మీకు ట్రీట్ ఇస్తా. ఎస్. అయ్యో, మొత్తానికి కాఫీ స్నాక్స్ కి బాధేశాం. నెక్స్ట్ మనం కొత్త బకరాలి వెతకాలి. నీ సరసాలకి నా మొగుడే దొరికాడేంటే? నీ వేషాలు తట్టుకోలేకే నీ మొగుడు వదిలేసి వెళ్ళిపోయి ఉంటాడు. ఏంటే నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు? ఇదేంటే? ఇన్నాళ్ళు నాకు మస్క కొట్టి నువ్వు చేస్తుంది ఇదా? దొంగ మొహం దానా? ఆహా, నువ్వెంత దొంగ మొహం దానివి కాకపోతే నీ మొగుడు నా దగ్గరకు వచ్చి ఏడుస్తాడు. నా మొగుడిని తగులుకుంది కాక నన్నే తిడతావా? నువ్వు ఇలాంటి జాకెట్లు వేసుకున్నప్పుడే అనుకున్నానే ఏదో ఒక రోజు ఇలాంటి చేస్తావని. నా ఇష్టమే. నువ్వు మాత్రం మీ డ్రైవర్ గారితో ఆడే సరసాలు ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? మధ్యలో ఆ డ్రైవర్ కూడా తీసుకొస్తావే దొంగ మొహం దానా? నీదేనే దొంగ మొహం. నీతోనే చుంచు మొహం. పొగ కర్రి మొహం దాని అద్దాలు చూసుకున్నావా? కర్రి మొహం ఎప్పుడైనా? దానివి. చిచి, నీతో ఒకటి వేసి అబ్బబ్బబ్బబ్బబ్బా. మీరిద్దరు కాసేపు అన్ని మూసుకొని ఉంటారా? వీళ్ళు ఎవరైనా చూసారంటే మన క్లబ్ పరువు పోతుంది. కూర్చోండి. వెళ్ళేటప్పుడు ఏం చెప్పావు? గాళ్ళతో బిల్లు కట్టిస్తా అని చెప్పిన. ఇప్పుడు ఏం చేసావు? వాళ్ళకి 4 రెట్లు డబ్బులు కట్టి ఊపుకుంటూ వచ్చి స్నాక్స్ కూడా ఇస్తానన్నావు. నా పరువు తీసావు కదక్క. నేనే పెద్ద ఎదవైపోయాను అనుకున్నా. నువ్వు నాకన్నా పెద్ద ఎదవైపోయావుగా. మీ ఇద్దరు వాళ్ళకి బకరాల్లా సరెండర్ అయిపోయి ఫ్రీగా కాఫీ స్నాక్స్ ఇచ్చొచ్చారు. అలాగే చూస్తూ ఉండండి. నేను ఇప్పుడు ఎలా డీల్ చేస్తాను మీరు తేర్చుకోండి. మీ అక్క ఇలాగే ఊపుకుంటూ వెళ్ళింది. అది మా అక్క, నేను కాదు. బిల్లు కొట్టించి వస్తా. చూస్తుండండి ఛాలెంజ్. హాయ్, ఐఎమ్ కమలి. ఇందాకిద్దరు బక్రాలు వచ్చారు కదా? ఎవరు? అదే వైషు రాములమ్మ. నేను వాళ్ళలా బక్రాని కాదు, చాలా తెలివైన దాన్ని. వాళ్ళకి చెప్పినట్టు పిట్ట కథలు చెప్పి నన్ను మీ క్లబ్ లో మెంబర్ గా జాయిన్ చేయించలేరు. ఇది ఇలా మాట్లాడితే వాళ్ళు తినటం డబ్బులు కట్టడం పక్కన పెడితే ఆర్డర్ కూడా ఇవ్వకుండా వెళ్ళిపోతారు. ఇప్పుడు మ్యాటర్కి వస్తే, ఈ టైంలో మీరు ఏదైనా ఆర్డర్ చేస్తే మీకు 15% డిస్కౌంట్ దొరుకుతుంది. ఎంతకన్నా ఎక్కువ దొరకాలంటే తినడానికి ముందే కొంత అడ్వాన్స్ గా కడితే ఫైనల్ బిల్ లో 25% డిస్కౌంట్ ఉంటుంది. నేను చూస్తుంది నిజమేనా? మన కంపెనీకేనా ఇంత బ్రెయిన్ ఉంది? నాకు అదే సమచేతలే. తనకి ఇన్ని తెలివితేటలు ఏడు నుంచి వచ్చాయి. ఓకే, అలాగే చేద్దాం. దీన్ని చూసి చాలా నేర్చుకోవాలి. ఆర్డర్ ఇవ్వకుండానే బిల్లు వసూలు చేస్తుంది. తీసుకో. దీనికన్నా ముందు ఒక ఇంపార్టెంట్ విషయం. క్లబ్ లో చేరాలి అంతే కదా? అవును. ఒక్క రూపాయి కూడా కట్టను. నేనేమి వాళ్ళలో ఎర్రి
పిచ్చి కమలి, నువ్వు ఆల్రెడీ మా క్లబ్ లో మెంబర్ గా జాయిన్ అయిపోయావు. అది కూడా ఫ్రీగా, పైగా గోల్డ్ మెంబర్ గా. నాకెక్కడో కొడుతుందక్క. నాకు గట్లనే ఉంది. చూస్తుండు, ఇది మనకన్నా ఎదవైపోయి వస్తుంది. ఏంటి మీరు అనేది? అవును, మా క్లబ్ లో 10 ఏళ్ల తర్వాత మేడం క్యూరీ గారి తర్వాత ఫ్రీగా మెంబర్షిప్ తీసుకుంది మీరే. ఆవిడెప్పుడు చనిపోయింది కదా. అందుకే ఆవిడ మెంబర్షిప్ మీకు ఫ్రీగా ఇచ్చాం. సచ్చినోళ్ళకి మెంబర్షిప్ ఏంది? నువ్వు అన్నట్టు మన కంపెనీని పెద్ద ఎదవని చేయడానికి ఏదో స్కెచ్ చేశారు. ఎయిని మనల్ని ఈకలే తీసి పారేసిందిగా, ఎదవై రాని అప్పుడు చెప్తాం. నాకెందుకే ఆఫర్ ఇచ్చారు? స్మార్ట్ పీపుల్ ని, నోబెల్ రేంజ్ బ్రెయిన్ ఉన్న వాళ్ళని మా ప్రసవిక సంఘం అస్సలు వదలదు. ఏదో ఫార్మాలిటీగా ₹1 ఫీజు కట్టండి ప్లీజ్. మా వాళ్ళు వేలకు వేల పోసి తీసుకున్న దీనికి ₹1 తీసుకోండి. నేను ₹1 కట్టినా మీకన్నా ఎదవనని ఒప్పుకుంటా. ఇక్కడ ఒక చిన్న ఆటోగ్రాఫ్. దేనికిది? అది కూడా స్టాంప్ పేపర్స్ మీద. మా క్లబ్ లో బోర్డ్ మెంబర్ గా ఫ్రీగా జాయిన్ చేసుకున్నామని లీగల్ డాక్యుమెంట్స్. వేరే మెంబర్స్ గొడవ చేయకుండా. ఓకే. నాకైతే నేను మీ అందరికంటే పెద్ద బకరానని ఒప్పుకొని సంతకం చేస్తున్నట్టుంది. ఇప్పుడు నువ్వు అఫీషియల్ గా క్లబ్ మెంబర్వి. నాకు మీ రూల్స్ తెలుసు. కొత్త మెంబర్ ట్రీట్ ఇవ్వాలి. నేను చాలా తెలివైందని చెప్పానుగా, నేను ట్రీట్ ఇవ్వను. మేము అడిగావా? గోల్డ్ మెంబర్ కి మా క్లబ్బే ట్రీట్ ఇస్తుంది. గోల్డ్ మెంబర్వి కాబట్టి వాళ్ళ రేంజ్ కి తగ్గట్టు ఏ స్టార్ హోటల్లో కావాలంటే ఆ హోటల్లో ట్రీట్ ఇస్తాం. నోవాటెల్, తాజ్ బంజారా, మారియట్. మీ ఇష్టం. వాటర్, తను మినరల్ వాటర్ తాగుతుంది. ఓకే. డబ్బులు మరి వాటర్ బాటిల్ కి కూడా డబ్బులు తీసుకుంటానా? నా క్లబ్ మెంబర్స్ కి వాటర్ కూడా ఇవ్వలేనా నా డబ్బులతో? నాకు ఇలా అయిన వెంటనే కాఫీ తాగకపోతే వామిటింగ్ అయ్యేటట్టుంటుంది. ఆగండి. మనమంత పెద్ద హోటల్స్ లో ట్రీట్ ఇస్తుంటే మరి ఏమాత్రం కూడా బిల్ పే చేయలేదా తను? అక్కోయ్, ఇది ఎదవైపోయింది. రేపు ఎలాగూ మనం స్టార్ హోటల్కి వెళ్తాం కదా, ఈ రోజు సరదాగా అందరికి ఇక్కడే లంచ్ అరేంజ్ చేయొచ్చు కదా. ఆర్డర్ నోట్ చేసుకో. వెజ్ మంచూరియా, వెజ్ బిర్యానీ. మీరు చెప్పండి. మటన్ కీమా, ఫిష్ ఫ్రై. నాకు రోటీ, చికెన్ బిర్యానీ. బిల్ ఎంతైంది? 5000. అంతేనా? రేపు స్టార్ హోటల్లో మనకి టిప్పే 10,000 అవుతుంది. ఇది మనకన్నా తోపు అనుకున్నాను కానీ మనకన్నా దారుణంగా వాళ్ళ బొక్కలో పడింది. లాభం లేదు. వాళ్ళలో ఎవరో ఒకరిని సెట్ చేయకపోతే వీడి దగ్గర నుంచి పైసా వచ్చేలా లేదు. అదేంటి? అరే, విసిరిన డబ్బులన్నీ ఏమైపోతున్నాయి? ఈసారి స్లో మోషన్ లో ఇద్దాం. అమ్మో, అబ్బో, వీడి కనెక్ట్ చేద్దాం అనుకుంటే ఇది నాకు కనెక్ట్ అయింది ఏంటి? ఏంటి వీడస్లు? రాగానే కాళ్ళకి కవర్లు కట్టాడు. నీళ్లు పడితే చెప్ప పెట్టుకున్న చీర పైకెత్తుతుంటే పై ప్రాణాలు పైకెపోయాయి తెలుసా? కుర్రాడు మరి ఫాస్ట్ గా ఉన్నాడు. చచా, తను అలాంటివాడు కాదు. ఇది మాత్రం అలాంటిదే. ఏంటి నన్నే అంటావా? పెద్దదాన్ని కూడా చూడకుండా నన్ను కొడతావా? నిన్ను మీరు గొడవపడి నన్ను కొడతారా?
నిన్ను ఏంటి నా చుట్టే పట్టుకుంటావా? బానే కొట్టుకుంటున్నారుగా. ఏ నిన్ను పట్టుకోలేదా? సరే నువ్వు చేసిన ఏదో పనులు చెప్తే జనాలు నిన్ను పిచ్చి కుక్కలు కొట్టినట్టు కొడతారే. రతితో కలిసి వీళ్ళని ఎలా మోసం చేయాలనుకున్నారో చెప్తే వీళ్ళే మిమ్మల్ని పిచ్చి కుక్కలు కొట్టినట్టు కొడతారే. తినాలి గేట్లు మూసేరా. అసలు మాట చెప్పకపోతే ఇళ్ళలో ఒక్కళ్ళు కూడా కాంపౌండ్ దాటరు. నేను మీకు మస్కా కొట్టి ఫ్రీగా తిందామని ప్లాన్ చేశాను. ఇదిగో ఈ రతి జమున కలిసి మీతో క్లబ్ లో మెంబర్షిప్ అని చెప్పి డబ్బులు దబ్బాలని ప్లాన్ చేశారు. అంటే ఇందాక నువ్వు చెప్పినవన్నీ అబద్ధం అంటే ముసల్దానా? రెండు పీకితే అదే చెప్తుంది. కమలి ఇందాక నీతో సంతకం పెట్టించుకుంది కదా, అదేంటో తెలుసా? అరే అవును, ఆ సంగతే మర్చిపోయాను. ఏంటది? క్లబ్కున్న అప్పులని నువ్వే కడతావని సంతకం పెట్టించుకుంది. అమ్మ ముసల్దాను, నాకు ఐడియా ఇచ్చింది సరేనే. పశు అక్క, మనల్ని ఎదవలు చేసిన వీళ్ళని మామూలుగా వదలకూడదు.